నాయకుడు, పేదల ముద్దుబిడ్డ, తెలంగాణ ప్రభుత్వ వైపు బీసీ బిడ్డ అయినటువంటి బీర్ల ఐలయ్య గారి మీద విపక్షాలు అలాగే బారాసా పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే సునీతమ్మ గారు గతంలో ఒక వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. బీర్ల ఐలయ్య గారి మీద భూదందాలనే ఆరోపణలు చేస్తా ఉన్నారు. మీరు చేసే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైనవి కావని చెప్పేసి మీ ఆత్మరత్మ కూడా తెలుసు. అలాగే మీరు ఏమంటా ఉన్నారమ్మా, మా ఎమ్మెల్యే గారి మీద అనేక భూదందాలని చెప్పేసి ఉన్నారు. 7 తారీఖు నాడు 17 తారీఖు నాడు రిజిస్ట్రేషన్ చేసిరని, అలాగే 19 తారీఖు నాడు నాలా కన్వర్షన్ చేశారని, 20, 21, 23 రోజులలో 154 డాక్యుమెంట్లు ఏదో అయినాయని చెప్పేసి కొలన్పాకకు సంబంధించిన భూ వివాదం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కొలన్పాక సంబంధించిన భూ వివాదంలో 154 డాక్యుమెంట్లు అయితే అంటూ ఉన్నారో మీరు, దానికి సంబంధించిన విషయాల్లో ఒక్క డాక్యుమెంట్ పేరైనా గానీ బీర్ల ఐలయ్య గారి మీద గానీ అలాగే మా నాయకులకు సంబంధించిన అనుచరుల మీద ఉన్నటువంటి కూడా మీరు దేనికైనా సిద్దమని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు మీకు ఆల్రెడీ చెప్పేశారు. రాజీనామా చేయడానికైనా మేము సిద్దంగా ఉన్నాం. ఒకవేళ మీ ఆరోపణలు నిరూపించకపోతే మీరు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్దంగా ఉన్నారా? మీరు ఏమనుకుంటా ఉన్నారు? తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మీరు కూడా తెలితక్కువతనంగా మీరు ప్రదర్శిస్తా ఉన్నారు. మతిపై మాట్లాడుతూ ఉన్నారా? లేకపోతే అవినీతి ఆరోపణలు ఏదో చేయాలి కాబట్టి తెలంగాణ భవన్ నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి మీరు మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉన్నారా? మా బీసీ బిడ్డ అలాగే మా ఉద్యమ నాయకుడు అలాగే బీర్ల ఐలయ్య గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఆలేరు ప్రజలను ఎవరిని అడిగినా చెప్తా ఉంటారు, బీర్ల ఐలయ్య అంటే బీర్ల ఐలయ్య కాదు నీళ్ల ఐలయ్య అని చెప్పేసి. తెలంగాణ ఉద్యమంలో అలాగే ఆలేరు ప్రాంతానికి చెందినటువంటి ఏ గ్రామానికి పోయినా గానీ ప్రతి ఒక్క ప్రజలను అడిగినా గానీ చెప్తా ఉన్నారు, ఆలేరు నియోజకవర్గంలో 120 చెర్లు నింపినటువంటి నాయకుడు మా ఐలయ్య. అలాగే 120 చెర్లలో అపర భగీరథుని వేలే మనకు ప్రయత్నం చేస్తున్న నాయకుడి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు. ఇలాంటి వ్యాఖ్యలు మీరు ఎక్కువ చేస్తే మాత్రం ఖబర్దార్ మీరేమనుకుంటా ఉన్నారు. ఓబీసీ విద్యార్థుల నాయకులుగా, ఓయూ విద్యార్థి నాయకులుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ సునీతమ్మ.